నా ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అనేది మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ని యూస్ చేసి ఆ గోల్ కంప్లీట్ చేస్తుంది, టాస్క్ కంప్లీట్ చేస్తుంది అని అన్నాం కదా. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ ఏఐ ఏజెంట్. Okay, so AI agent is a software program or a system that can perceive its environment, make decisions and take actions to achieve the specific goal. So agentic AI అనేది ఒక వర్చువల్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్, వర్చువల్ అసిస్టెంట్ అనుకున్నారు కదా. ఆ ప్రాజెక్ట్ మేనేజరు ఆయన కూర్చొని అన్ని వర్క్ చేయరు కదా. సో దీస్ ఆర్ ఆల్ ద ఎంప్లాయీస్, ఏఐ ఏజెంట్స్. ఓకే, ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క ఏఐ ఏజెంట్కి ఇచ్చి పని చేయించి మొత్తం కలిపి ఆ గోల్ రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఏజెంటిక్ ఏఐ. సో ఏఐ ఏజెంట్ ఈస్ ద మెయిన్ వన్ విచ్ ఈస్ డూయింగ్ ద టాస్క్. ఏజెంటిక్ ఏఐ ఈజ్ మేనేజింగ్ ద ఏఐ ఏజెంట్స్, బట్ ఏఐ ఏజెంట్ ఈస్ ద వన్ who actually do the work. Okay, so an AI agent is an intelligent computer program or system designed to perceive its environment, make decisions and take actions autonomously. Okay, ఇది యాక్చువల్గా వర్క్ చేసేది ఏ ఏజెంట్ అనమాట. ఓకే, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే పర్సెప్షన్, రీజనింగ్, యాక్షన్, అటానమీ, గోల్ ఓరియంటెడ్, టూల్ యూజ్, మెమొరీ, ఇవన్నీ అనమాట క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ మనం డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ కీ క్యారెక్టరిస్టిక్స్ లేటర్. సో వాట్ ఈజ్ అన్ ఏఐ ఏజెంట్? ఏఐ ఏజెంట్ అనేది ఒక స్మార్ట్ హెల్పర్ దట్ కెన్ థింక్, డిసైడ్, యాక్ట్ అండ్ లెర్న్. ఇవన్నీ చేస్తుందన్నమాట. ఎందుకు? టు అచీవ్ ఏ గోల్. మనం ఏదైనా ఒక టాస్క్ ఇస్తే దాని గురించి ఇట్ విల్ థింక్, ఇట్ విల్ డిసైడ్ వాట్ టు డూ అండ్ ఇట్ విల్ యాక్ట్ అకార్డింగ్లీ బేస్డ్ ఆన్ ద డెసిషన్ అండ్ ఇట్ విల్ లెర్న్ ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్. ఓకే, దెన్ AI agent is a smart assistant that understands your goal, that breaks it into multiple steps and find the tools to complete each step, keeps going until the job is done. సో ఇదనమాట. ఫస్ట్ ఏంటి, మీ గోల్ అండర్స్టాండ్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. సో ఇందాక చూస్తే మన ఎగ్జాంపుల్ ఫ్లైట్ బుకింగ్ ఎగ్జాంపుల్ లేదా బర్త్డే పార్టీ ప్లానింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు మీ గోల్ ఏంటి, రైట్? బర్త్డే పార్టీ తీసుకుంటే మీ గోల్ ఏంటి? ఆ బర్త్డే పార్టీని మంచిగా ఆర్గనైజ్ చేయడం, రైట్? సో దాన్ని డిఫరెంట్ స్టెప్స్ కింద డివైడ్ చేసుకుంటుంది, బ్రేక్ ఇంటూ మల్టిపుల్ స్టెప్స్. అంటే ఒక బర్త్డే పార్టీ చేయాలి అంటే ఏమేం కావాలి? ఫస్ట్ వెన్యూ బుక్ చేయాలి, తర్వాత అది ఏ డేట్ ఏమైనా ఒక ఇన్విటేషన్ క్రియేట్ చేసి ఆ ఇన్విటేషన్ని మీ రిలేటివ్స్కి ఎవరికైతే మీరు పంపించాలనుకోండి వాళ్ళకి పంపించాలి, ఇన్వైట్ చేయాలి. ఓకే, అండ్ దెన్ మీకు కావాల్సిన షాపింగ్ చేయాలి, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, వాట్ ఎవర్, లేదా మీకు రిమైండర్స్ పంపించాలి, మీరు ఈరోజు పలానా రోజు షాపింగ్ చేసుకోవాలి, మీకు దీనికి కావాల్సిన యాక్సెసరీస్ అవన్నీ తీసుకోవాలి అని. దట్ ఈస్ వన్ స్టెప్. అండ్ మీ ఇన్విటేషన్స్ పంపించేసింది త్రూ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ, దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ బర్త్డే రోజు మెయిన్ కావాల్సింది ఏంటి? కేక్ కావాలి. అండ్ ఆ రోజు మీరు అండ్ ఆన్ దట్ డే ఇట్ షుడ్ బుక్ ద క్యాటరింగ్ సర్వీస్ ఆల్సో ఇఫ్ నీడెడ్. సో ఇవన్నీ డిఫరెంట్ స్టెప్స్ టు మేక్ యువర్ బర్త్డే వెరీ గ్రాండ్ ఆర్ టు కంప్లీట్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అవన్నీ మీకు పర్ఫెక్ట్గా మీ బర్త్డే పార్టీ అనేది కంప్లీట్గా బాగా జరగాలి అని అనుకుంటే అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు డిఫరెంట్ స్టెప్స్ కింద డివైడ్ చేసి ఫైండ్ టూల్స్ టు కంప్లీట్ ఈచ్ స్టెప్. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి? వెన్యూ బుక్ చేయాలి. దానికి ఏ ఆన్లైన్ టూల్ యూస్ చేసి బుక్ చేయాలి అనేది అది చూసి ఆ టూల్ యూస్ చేసి దాన్ని బుక్ చేస్తుంది వెన్యూ. అదే టూల్లో నువ్వు షాపింగ్ చేయలేరు కదా. సో ఏదన్నా వేరే వెబ్సైట్ కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన ఐటమ్స్ అని అది షాప్ చేసి యాడ్ చేసి పెడుతుంది కార్ట్కి. అది వేరే టూల్. దెన్ ఇన్వైట్స్ పంపించాలి, ఇన్విటేషన్స్ పంపించాలి, దట్ ఈస్ అనదర్ స్టెప్. దానికి ఏం చేయాలి? వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ అవి యూస్ చేసుకొని ఆ టూల్స్ యూస్ చేసుకొని ఇన్విటేషన్స్ పంపించాలి, రైట్? దెన్ కేక్ బుక్ చేయాలి. కేక్ బుక్ చేయడం బేకింగ్ అని కానీ లేదా దానికి రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో బుక్ చేయాలి, అది వేరేది. సో ఇలాగ మల్టిపుల్ టూల్స్ అనమాట. ఒక్కొక్క స్టెప్కి ఏ టూల్ యూస్ చేసుకొని చేయాలి అనేది కూడా అదే డిసైడ్ అయ్యి చేస్తుంది అనమాట. ఎప్పటి వరకు ఇది అంటే కంప్లీట్గా మీకు కావాల్సిన టాస్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు, మీ గోల్ కంప్లీట్ అయ్యే వరకు, అంటిల్ ద జాబ్ ఈస్ డన్ ఇట్ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, సో దీస్ ఏఐ ఏజెంట్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ఏజెంటిక్ ఏఐ. దే ఆర్ ద డూయర్స్. యాక్చువల్ వర్క్ చేసేది ఏఐ ఏజెంట్స్. వీటన్నిటిని మేనేజ్ చేసే ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ వర్చువల్ అసిస్టెంట్ ఆర్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఏజెంటిక్ ఏఐ. ఓకే, సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను డిఫరెన్స్ రెండింటికి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగండి. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏఐ ఏజెంట్ అండ్ ఏజెంటిక్ ఏఐ అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, బట్ ఐ జస్ట్ కవర్డ్ ఫ్యూ మోర్ డీటెయిల్స్ హియర్. So it is very close and often seen as a concept to implementation and field to instance relationship. For example, agentic AI is the idea or the concept. An AI agent is the thing or system that embodies that idea.
సో ఏజెంటిక్ ఏఐ అనేది ఒక ఐడియా లేదా ఒక కాన్సెప్ట్ లేదా ఒక గోల్. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి చేసే డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ టూల్స్ అవన్నీ ఏంటి అంటే ఏఐ ఏజెంట్స్ అనమాట. ఏఐ ఏజెంట్స్ ఆ టూల్స్ యూస్ చేసి పెడతాయి అనమాట. సో ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఆర్ ఎ సిస్టమ్ దట్ కెన్ పర్సీవ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మేక్ డెసిషన్స్ టు అచీవ్ దిస్ గోల్స్. Agentic AI refers to the capability or quality of an AI system to exhibit agent-like behavior, particularly a high degree of autonomy, proactiveness, reasoning, planning, self-correction and much more things. Okay? Right. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఈ మూడిటి గురించి కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ ఎలా ఫిట్ అవుతుంది ఒక సినారియోలో, ఏఐ ఏజెంట్ ఎలా ఫిట్ అవుతుంది, జనరేటివ్ ఏఐ ఎలా ఫిట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ షెఫ్ అండ్ ద షెఫ్ ఒక మ్యాజికల్ రెసిపీ చేయాలనుకుంటున్నాడు, మ్యాజికల్ రెసిపీ బుక్ యూజ్ చేసి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇమాజిన్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డెలిషియస్ పిజ్జా ఫర్ ఎ డిన్నర్. సో ఒక పిజ్జా చేయాలని అనుకుంటున్నారు. జనరేటివ్ ఏఐ ఇక్కడ ఏం చేస్తుందంటే ద మ్యాజికల్ రెసిపీ బుక్ అనేది జనరేటివ్ ఏఐ. అంటే ఆ బుక్లో పిజ్జా ఎలా చేయాలి అనే రెసిపీ ఉంటుంది కదా, అది జనరేటివ్ ఏఐ అనమాట. ఇదేం చేస్తుందంటే వాట్ ఇట్ ఈస్, దిస్ ఈజంట్ జస్ట్ ఎనీ రెసిపీ బుక్, ఇట్స్ ఎ మ్యాజికల్ రెసిపీ బుక్ దట్ కెన్ ఇన్వెంట్ బ్రాండ్ న్యూ యూనిక్ రెసిపీస్ జస్ట్ బై యూ డిస్క్రైబింగ్ వాట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్. సో మీకు ఏం కావాలనుకుంటున్నారో మీరు దానికి చెప్తే దాంట్లో ఆ మ్యాజిక్ రెసిపీ బుక్లో నుంచి ఒక కొత్త రెసిపీ అనేది మీకు క్రియేట్ చేసి దాని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. రెసిపీ క్రియేట్ చేయదు, ఇది ఆ రెసిపీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు ఎలా చేసుకోవచ్చు ఆ రెసిపీని మీకు తగ్గట్టు అన్నట్టు అది ఇస్తుంది అనమాట. సో యూ టెల్ గివ్ మీ ఏ రెసిపీ స్పైసీ పిజ్జా విత్ ఇన్ జస్ట్ సంథింగ్. సో ఇవన్నీ మీరు అడిగితే అది ఇట్ జనరేట్స్ ఏ నెవర్ బిఫోర్ సీన్ డీటెయిల్డ్ రెసిపీ. ఆ రెసిపీ ఏంటనేది దాని డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇది జనరేటివ్ ఏఐ. ఇట్ క్రియేట్ ఎ న్యూ కంటెంట్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ హ్యాస్. అండ్ దెన్ ఇక్కడ ఏజెంటిక్ ఏఐ. ఏజెంటిక్ ఏఐ ఏంటి అంటే ద మాస్టర్ షెఫ్ స్కిల్ సెట్. దిస్ ఈజంట్ ఎ పర్సన్, ఇది పర్సన్ కాదు, బట్ ద ఎంటైర్ స్కిల్ సెట్ అండ్ మైండ్ సెట్ ఆఫ్ ట్రూలీ ఇండిపెండెంట్ మాస్టర్ చెఫ్. ఒక మాస్టర్ చెఫ్ ఎలాగా ఉండాలి, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఏ స్కిల్ సెట్స్ ఉండాలి అనేది ఏజెంటిక్ ఏఐ అనమాట. ఇది ఎలాగా అంటే అండర్స్టాండ్ ద గోల్, అంటే మేక్ పిజ్జా చేయడం అనేది మీ గోల్, అండ్ నో వాట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ నీడెడ్, ఏమేం కావాలి, ప్లాన్ ద కుకింగ్ స్టెప్స్, ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది స్టెప్స్ 1 by 1, అండ్ డిసైడ్ వాట్ టూల్స్ టు యూస్, అంటే ఈ మిక్స్ చేయడం కోసం ఏంటి, సాస్ కోసం ఏం చేయాలి, రోలింగ్ పిన్, నైఫ్, ఈ టూల్స్ యూస్ చేసి చేయాలి. అడాప్ట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. ఇప్పుడు ఏదైనా సరిగా రాలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఫీడ్బ్యాక్ని బట్టి మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. సో అలాగా ఏదైనా కావాల్సింది లేకపోతే దానికి తగ్గట్టు దాన్ని మేనేజ్ చేయడం, అండ్ అల్టిమేట్లీ మేనేజ్ ద ఎంటైర్ ప్రాసెస్ టు గెట్ ద పిజ్జా ఆన్ ద టేబుల్. సో అది కంప్లీట్గా పిజ్జా మనకు డెలివరీ అయ్యే వరకు ఏమేం చేయాలి, ఏమేం చూసుకోవాలనేదంతా ఇది చూస్తుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్కి ఏ స్కిల్స్ కావాలి, ఎలా చేయాలి దాన్ని అనేది. దెన్ ద ఏఐ ఏజెంట్, దిస్ ఈస్ ద మెయిన్ వన్ విచ్ ఈస్ డూయింగ్ ద పిజ్జా. So the actual chef cooking your pizza. Okay, so what it is the actual one, the person who is doing the AI agent అనే అతను మెయిన్ కుక్ అనమాట. తను మీకు ఆ పిజ్జా అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడానికి తను యాక్చువల్గా వర్క్ చేసి ఆ పిజ్జా ఇస్తాడు. దాంట్లో ఏమేమి వేయాలి, ఎలా చేయాలి అనేది మానిటర్ చేసేది ఏజెంటిక్ ఏఐ. ఎలా చేయాలి ఆ రెసిపీ ఇచ్చింది మీకు జనరేటివ్ ఏఐ. సో ఇలాగా ఈ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఏజెంట్ అనేది ఒకదానితో ఒకటి వర్క్ చేస్తాయి అన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే జనరేటివ్ ఏఐ ఇస్ ద మ్యాజికల్ బుక్ దట్ క్రియేట్స్ ద రెసిపీ ఇన్ఫర్మేషన్ మాత్రం. ఓకే, ఏజెంటిక్ ఏఐ ఇస్ ద స్కిల్ సెట్ ఆఫ్ ద మాస్టర్ షెఫ్, ప్లానింగ్, డిసైడింగ్ అండ్ డూయింగ్. ఇవన్నీ ఎలా చేయాలనేది ఏజెంటిక్ ఏఐ చెప్తుంది. అండ్ ఏఐ ఏజెంట్ ఈస్ ద యాక్చువల్ షెఫ్ హూ యూజెస్ దట్ స్కిల్ సెట్ అండ్ మ్యాజికల్ బుక్ టు కుక్ యువర్ పిజ్జా. ఈ జనరేటివ్ ఏఐలో ఉన్న ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకొని, ఇది ఇచ్చిన టూల్స్ని యూస్ చేసుకొని యాక్చువల్గా మీకు పిజ్జా చేసి పెట్టేది ఏఐ ఏజెంట్ అనమాట. ఈ మూడు ఇలాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తాయి అనమాట రియల్ టైమ్ సినారియోలో. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. మీకు అంత ఎఫెక్టివ్గా అనిపించకపోయినా అట్లీస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలని నేను ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఐ హోప్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా ఇక్కడ వరకు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, యూ వాంట్ టు లాంచ్ ఏ పర్సనల్ బ్లాగ్. ఒక బ్లాగ్ చేయాలి, వెబ్సైట్ ఒక 1 dayలో చేయాలి అని అనుకుంటే, యు ఆర్ ఏ స్టూడెంట్ ఆర్ ఏ ప్రొఫెషనల్ విత్ నో కోడింగ్ నాలెడ్జ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీకు కోడింగ్ రాదు, కాకపోతే మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. సో జనరేటివ్ ఏఐ ఇక్కడ ఏం చేస్తుంది ఈ సినారియోలో అంటే, ఇట్ యూజ్ ఇట్ ఫర్ జనరేటింగ్ ద కంటెంట్.
What it does, it writes about me section, it creates the first blog post like what is AI something, and it designs a logo, it generates images for the blog, and suggests catchy titles and headlines. ఇవన్నీ మీకు జనరేటివ్ AI చేసి పెడుతుంది చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో డాలీ ఆర్ మిడ్ జర్నీ ఇమేజెస్ మీకు జనరేట్ చేస్తుంది. చాట్ జీపీటీ మీకు జస్ట్ మొత్తం రాసిస్తుంది, లైక్ హెడ్లైన్స్, టైటిల్స్, లేక కంటెంట్ ఎలా ఉండాలి అదంతా మీకు చెప్తుంది, రైట్. అండ్ క్యాన్వా కానీ లేకపోతే లోకా అని ఇంకొకటి ఉంది, దీంట్లో మీరు విజువల్స్, థంబ్నెయిల్స్, లోగోస్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఈ టూల్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జనరేటివ్ AI టూల్స్ అనమాట. ఓకే, అండ్ AI ఏజెంట్, దిస్ ఈస్ ద డూయర్ ఆర్ అసిస్టెంట్. ఓకే, డూయింగ్ యాక్చువల్ టాస్క్స్ ఆటోమేటికల్లీ. సో ఇక్కడ AI ఏజెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ద వెబ్సైట్ యూజింగ్ టూల్స్ లైక్ వర్డ్ ప్రెస్ ఆర్ సమ్ అదర్ టూల్. సో ఈ టూల్స్ని యూస్ చేసి ఆ వెబ్సైట్ బిల్డ్ చేసేది మీకు AI ఏజెంట్. ఇక్కడ ఒక AI ఏజెంట్ని మీరు బిల్డ్ చేస్తే అది మీకు వెబ్సైట్ క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో ఆ AI ఏజెంట్ ఏం చేస్తుంది, ఇట్స్ యాడ్ యువర్ జనరల్ కంటెంట్ టు ద రైట్ పేజెస్. మీరు ఏమేమి పేజ్ డీటెయిల్స్ అబౌట్ మీ సెక్షన్ కావచ్చు, కాంటాక్ట్ సెక్షన్ ప్రతి వెబ్సైట్లో కామన్గా ఉంటాయి కదా అవి, లేకపోతే మీకు రిలేటెడ్ మీరు ఏ టాపిక్స్ మీద మీరు ఆ వెబ్సైట్ చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా అది యాడ్ చేసేసి ఆ వెబ్సైట్ అనేది కంప్లీట్గా మీకు క్రియేట్ చేసిస్తుంది AI ఏజెంట్. ఇది ఆప్టిమైజ్ చేస్తుంది కూడా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ కూడా. అండ్ పోస్ట్ యువర్ బ్లాగ్ ఆన్లైన్, మీరు ఒకసారి ఆ బ్లాగ్ క్రియేట్ చేసేసాక మీ సోషల్ మీడియా అకౌంట్స్లో లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఎక్స్ కానీ వీటిల్లో పోస్ట్ చేయడానికి ఆటోమేటిక్గా అదే కూడా చేస్తుంది AI ఏజెంట్. సో దీనికి మీకు ఆటో జీపీటీ, ఏజెంట్ జీపీటీ ఇవి యూజ్ అవుతాయి ఈ టూల్స్. అండ్ ఇక్కడ ఏజెంట్కి AI ఏం చేస్తుందంటే ఇట్స్ ద ప్రాజెక్ట్ మేనేజర్ అగైన్. ఓకే, ఇట్ ప్లానింగ్, మేనేజింగ్ ద ఎంటైర్ టాస్క్ ఆటోమేటికల్లీ ఆర్ అటానమస్లీ. ఓకే, ఇట్ అండర్స్టాండ్ యువర్ గోల్, లాంచ్ ఎ బ్లాగ్ అనేది మీ గోల్, అండ్ బ్రేక్స్ ఇట్ ఇంటూ డిఫరెంట్ స్టెప్స్, ప్లాన్ ద కంటెంట్, జనరేట్ ద కంటెంట్, డిజైన్ ద సైట్, డిప్లాయ్ అండ్ ప్రమోట్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో చేయాలన్నా ఫస్ట్ ఏ కంటెంట్ చేయాలనేది నేను కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఏ టాపిక్ మీద చేయాలి అనేది. దెన్ దానికి సంబంధించిన కంటెంట్ అనేది నేను ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ యాక్చువల్గా నేను ఆ వీడియో అనేది చేయాలి. దెన్ ఆ వీడియో నేను పబ్లిష్ చేయాలి నా ఛానల్లో. దెన్ దాన్ని నేను ప్రమోట్ చేసుకోవాలి, లైక్ వాట్సాప్లో షేర్ చేయడం, స్టేటస్లో పెట్టడం అలాగా చేసుకోవాలి. సో ఇదంతా చేసేది ఏజెంటిక్ AI. ఓకే, సో డిసైడ్స్ వెన్ టు యూస్ జనరేటివ్ AI కంటెంట్ అండ్ ఇట్ డిసైడ్ వెన్ టు యాక్టివేట్ ద AI ఏజెంట్స్. ఇప్పుడు ప్లాన్ చేయడానికి ఒక AI ఏజెంట్, జనరేట్ చేయడానికి ఒక ఏజెంట్, డిజైన్ చేయడానికి ఒక ఏజెంట్, డిప్లాయ్ చేయడానికి ఒక ఏజెంట్, ప్రమోట్ చేయడానికి ఒక ఏజెంట్, ఇలాగ మల్టిపుల్ ఏజెంట్స్ని ఏ పర్టికులర్ స్టెప్లో ఏ ఏజెంట్ని యాక్టివేట్ చేసి దాంతో ఆ పని చేయించాలి అనేదంతా కూడా ఏజెంటిక్ AI అనేది చూసుకుంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఈ 3 ఎక్కడ ఫిట్ అవుతాయి అనే దానికి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అన్ AI బ్లాగ్ సైట్ టుడే, ఏజెంటిక్ AI అండర్స్టాండ్ ద గోల్ అండ్ ప్లాన్ ద స్టెప్స్. దెన్ జనరేటివ్ AI ఏం చేస్తుందో రైట్ అండ్ డిజైన్ ద కంటెంట్. దెన్ మల్టిపుల్ AI ఏజెంట్స్ మల్టిపుల్ టూల్స్ని యూస్ చేసి మీ యాక్చువల్ ఆ బ్లాగ్ అనేది, వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసి ఇచ్చేసాక దెన్ మళ్ళీ ఏజెంట్కి ఏం చేస్తుందంటే ఇట్ విల్ పబ్లిష్ అండ్ ఇట్ విల్ ప్రమోట్ అండ్ మానిటరింగ్. ఇలాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ రిలేటెడ్ టు జనరేటివ్ AI ఏజెంట్, ఏజెంటిక్ AI. ఈ 3 మీకు మెయిన్ డిఫరెన్స్ అర్థమైతే దెన్ యూ విల్ బీ ఇన్ గుడ్ షేప్ టు అండర్స్టాండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ వరకు ఈ వీడియో ఆపేస్తున్నాను, ఇది వెరీ లెంతీ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మనం LLM అంటే ఏంటి, ఓకే, అండ్ LLMతో పాటు రిమైనింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, RAG, MCP, RLHF సంథింగ్, ఇలాగా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. సో మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. If you like this video, please like and subscribe our channel, share it with your friends, and next video కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మేము రెగ్యులర్గా AI వీడియోస్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాము. So hope this entire series will be useful for you. Thank you. Thanks for watching.